వారిని ఒక నటుడిగా మాత్రమే చూడటం చిన్నదిగా చూసినట్లే. వారు ఒక యోధుడు, ఒక విషయ నిపుణుడు, ఒక కళాకారుడు. మాటలకే కాదు, కాళ్లకు చేతులకు శక్తి నింపిన నటుడు హీరో సుమన్ గారు. కేవలం కథల్లో కాదు, నిజ జీవితంలో కూడా మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులు. తెలుగు సినిమా చరిత్రలో ధర్మపరాయణమైన రాజులు, ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్లు మరియు శత్రువుల్ని ఒక్క చూపుతోనే వెనక్కి నెట్టే యోధులుగా అభినయించిన వారు మన సుమన్ గారు. వారి యాక్షన్, వారి గంభీర స్వరం, వారి విలువలతో కూడిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో పదిలమయ్యాయి. మార్షల్ ఆర్ట్స్ అంటే రగిలే తేజస్సే కాదు, లోతైన నియమ శాస్త్రం కూడా. అది ఆయనకు ఒక ఆచరణ యోగ్యమైన ధర్మం లాంటి శాస్త్రం. అందుకే ఆయన పాత్రలు పంచే సందేశాలు నేటికి మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ రోజు మన చలనచిత్ర రంగానికి పునాది వేసిన వారిలో ఒకరు మన యాక్షన్ హీరో, మన ధర్మపద యోధుడు సుమన్ గారిని మనం గౌరవంగా, గర్వంగా ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. మాధురి ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు అయితే మనతో పాటు హీరో సుమన్ గారు ఉన్నారు, అలాగే లక్ష్మీ సామ్రాజ్యం గారు ఉన్నారు. ఆవిడతో అయితే చాలా మాట్లాడాలి, తర్వాత మాట్లాడేద్దాం. ముందుగా అయితే హీరో సుమన్ గారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. ముందుగా అయితే మనం అంటే వేరే విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఈ రోజు అభినందన సభ గురించి అయితే మాట్లాడుకోవాలి. అసలు ఎలా అనిపిస్తోంది సార్, ఒక మహిళ తన సామ్రాజ్యాన్ని అమెరికా వరకు విస్తరించింది అని చెప్పాలి. సో మీ ఫీలింగ్ ఏంటి, మీ మాటల్లో ఒకసారి చెప్పండి. డెఫినెట్లీ ఇది చాలా గొప్ప ఒక సాధన అండి. ఎందుకంటే లక్ష్మి ఆవిడ చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుని, తర్వాత అది కొన్ని కారణాల వల్ల కుదరకపోతే సరే కనీసం మనం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందాం అని చెప్పి ఇప్పుడు మా సినిమా నేటివ్ భారతం, విజయశాంతి గారి సినిమా కర్తవ్యం చూసిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ వచ్చి మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేసి కూడా రవి గారు ఆవిడకి గురువుగా ఉంటూ ఆవిడ మంచి ట్రైనింగ్ తీసుకొని ప్రూవ్ చేసింది. అంటే ఇప్పుడు కూడా మీరు స్క్రీన్ మీద ఆవిడ డబుల్ స్వోర్డ్, డబుల్ నుంచాకు ప్లస్ షీ టీమ్స్కి వెళ్ళి నేర్పించింది అన్ని మేము మీకు వీడియోలో చూపించాం. ఒక మహిళగా ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఒక మహిళగా అంత కష్టపడి అంత మంచి పేరు రావడం చాలా గొప్ప విషయం. మహిళలకు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ మైండ్లో పెట్టుకొని చేయడం అనేది ఒక విషయం. సో తర్వాత ఏంటంటే ఈ అవార్డ్స్లో ఏంటంటే రకరకమైన అవార్డ్స్ ఉన్నాయండి. అంటే మామూలుగా స్టేట్ అవార్డు, ప్రైవేట్ అవార్డు ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను ఇందాక కూడా చెప్పాను, అవార్డు తీసుకోవడం కాదు, అవార్డు ఎవరు ఇస్తున్నారు అన్నది ముఖ్యం. ఏ సంస్థ ఇస్తుంది అది ముఖ్యం. ఆ అవార్డుకు వాల్యూ ఎక్కడ వస్తుందంటే ఏ సంస్థ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఇవన్నీ వాళ్ళు ఫిల్టర్ చేసి చెక్ చేసి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత ఎవడైతే అవార్డు ఇవ్వడానికి వస్తున్నాడో అతను కూడా అన్ని ఎంక్వైరీ చేస్తాడు. ఊరికే వచ్చిన వాళ్ళందరికీ అవార్డు ఇవ్వడు. సో తానా అన్నప్పుడు చాలా పెద్ద గ్రూప్ అది అనేక మందికి అవార్డులు ఇవ్వడం, చాలా అంటే ముఖ్యమైన వాళ్ళని అమెరికాకి పిలవడం చేయడం, సినిమా, సైన్స్, ఆర్ట్, అది ఇది, పాలిటిక్స్, బిజినెస్ అన్నిట్లు. సో ఆ తానాలో ముఖ్యంగా మన తానా ఆయన చైర్మన్ గారు కోమటి జయరాం గారు, నాదెల్ల గంగాధర్ గారు వాళ్ళు సెలెక్ట్ చేసి స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఆవిడ వీడియో చూపించి చేయడం చాలా పెద్ద ఒక సాధన. అంటే మార్షల్ ఆర్ట్లో ఒక మహిళకి తానాలో అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. సో అందుకే ఏంటంటే వెంటనే ఆవిడ ఎప్పుడైతే వచ్చిందో నేను వాళ్ళకి రవి గారికి, లక్ష్మి గారికి సపోర్ట్గా ఉంటున్నాను. ఎందుకంటే మహిళలకి పాపం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని చోట్ల ఆవిడ తిరుగుతున్నారు మహిళగా. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలి. సో మన సైడ్లో ఏంటి మనం ఏం చేద్దాం, ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. నేను మార్షల్ ఆర్ట్స్ వల్లనే వచ్చాను. నాకు యాక్టింగ్ తెలియదు, నాకు ఫిలిం ఫ్యామిలీ లేదు, డ్రామా లేదు, ఏమీ లేకుండా వచ్చానంటే నేను దానివల్ల ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాను ఇండస్ట్రీలో అంటే మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్. అంటే సినిమాలో సక్సెస్, ఫెయిలియర్ అన్నీ ఉంటుంది. చాలామంది ఫెయిలియర్ అయిన తర్వాత వదిలేసి వేరే వ్యాపారంకి వెళ్ళిపోవడం, లేదా డ్రగ్స్, డ్రింక్స్ దీంట్లో వెళ్ళిపోతారు. అలా కాకుండా నన్ను అలాంటి సిచ్యువేషన్లో కాపాడిందంటే అది మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ అనమాట. అంటే మెంటల్ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్. సో ఈ రోజు కూడా ఫిట్నెస్, మనం ఎంత ఏజ్ అయినా ఫిట్గా ఉండాలి. ఎంత ఏజ్ ఉన్నా కూడా మనం ఆ ఏజ్ని మనం ఒక ఎక్స్క్యూజ్గా పెట్టుకోకూడదు అనేది మాకు నేర్పించింది నాకు మార్షల్ ఆర్ట్స్. సో మార్షల్ ఆర్ట్లో ఎవరైతే సిన్సియర్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో
మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళు నేను చూస్తాను వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సిన్సియారిటీగా వాళ్ళు ఉన్నారు, కష్టపడుతున్నారని వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అండ్ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాను. మహిళలకి ఈరోజు మార్షల్ ఆర్ట్ చాలా అవసరం మహిళలకి, ఎందుకంటే ఈరోజు చట్టం సరిపోవట్లేదు, వాళ్ళని పనిష్మెంట్ చాలా సాఫ్ట్గా ఉంది. ఏదో రేప్ చేస్తే 25,000 ఛార్జ్, చనిపోతే ఏదో ఒక 2 సంవత్సరాల్లో బెయిల్లో వస్తారు. సో ఇంకా గట్టి కావాలి, ఎప్పుడు గట్టి అవుతుందో తెలియదు పనిష్మెంట్. అప్పటి వరకు మరి మహిళలు బయటికి వెళ్ళాలి, తల్లిదండ్రులు భయపడతారు ఇంట్లో మహిళలు బయట పంపాలంటే, మరి వాళ్ళు ఉద్యోగంకి వెళ్ళాలి, చదువుకోవాలి. సో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ మెసేజ్ నేను అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఈరోజు చాలా వరకు మహిళలు తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో చాలామంది మహిళలు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు. నేను చూస్తున్నాను, నేను వెళ్తున్నాను. సో నాకు చాలా మనస్తృప్తిగా ఉంది. అలాంటిది ఇప్పుడు లక్ష్మి లాంటి వాళ్ళు ఒక సిన్సియర్గా చేసి వాళ్ళ సర్వీసెస్ని కాంట్రిబ్యూట్ చేసినప్పుడు నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు డేట్ కూడా నేనే ఇచ్చాను. దానికి ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ గారు, మన తెలంగాణ చేంబర్ ప్రెసిడెంట్, ఆయన వాళ్ళతో ఆర్గనైజ్ చేశారు. చాలామంది వచ్చారు, ఒరిస్సా నుంచి, చెన్నై నుంచి అన్నీ వచ్చారు ఆవిడ మీద ఉన్న ప్రేమతో. సో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సార్, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల లక్ష్మి గారు ఈ స్థాయికి వచ్చారు. చాలా మంది మహిళలకు అంటే ఎక్కడికి వెళ్ళాలి, మనం అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం ఐడియా ఉండదు. సో ఇంట్లోనే ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎందుకు వచ్చిందా కొట్టుకోవడాలు, పడిపోవడాలు, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటారు? అసలు వాళ్ళు ఈ మార్గంలోకి వస్తే నిజంగానే అందరూ ఇంత సక్సెస్ అవుతారంటారా? చూడండి, దీనికి నేను ఓవరాల్గా చెప్తే అనుకుంటారండి. ఇప్పుడు కూడా నేను చెప్పాను, 8 వసంతాలు అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది, మైత్రి మూవీస్ చేశారు. అది ఈరోజు నెట్ఫ్లిక్స్లో ఉంది. దాంట్లో క్లియర్గా ఒక అమ్మాయి, హీరోయిన్ అమ్మాయి, కరాటే నేర్చుకున్న అమ్మాయి ఫిట్నెస్ వల్ల, కరాటే వల్ల అమ్మాయి ఏం సాధించింది, మెంటల్గా ఎంత ధైర్యం. అమ్మాయికి లవ్ ఫెయిలియర్ అవుతుంది, ఆ లవ్ ఫెయిల్ని ఎలా దాటుకుంది, మళ్ళీ ఆవిడ ఒక ప్రొఫెషన్లో ఉంటుంది, తర్వాత ఆవిడ ఎలా మళ్ళీ ఆవిడ లైఫ్లో సెటిల్ అయింది, తల్లిదండ్రులకి, గురువులకి ఎట్లా క్రమశిక్షణ, బిహేవియర్, అవన్నీ ఆ సినిమాలో ఉన్నాయి. నేను ఏదైతే చెప్పదలుచుకుంటున్నానో అవన్నీ ఆ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకి ఇది ఏ విధంగా అంటే కొట్టుకోవడం, దెబ్బలు అంటారు చూసారా. ఇప్పుడు మహిళలు రోడ్లు వెళ్తారండి, అటాక్ చేస్తే అప్పుడు మీరు దెబ్బలు తీసుకుంటారా? లేదు వాళ్ళు రేప్ చేస్తే మీరు సరెండర్ అవుతారా? లేదు మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు ఇస్తారా? ఎన్నిసార్లు ఇస్తారండి మీరు? ఎన్నిసార్లు వాళ్ళకి సరెండర్ అవుతారు? కుదరదు. అందుకే మీరు ఫైట్ చేయాలి. పోలీసు అన్ని చోట్ల రారు, ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్ తక్కువ ఉంటారు, స్టేషన్లో ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి, సో రాదు. సో మనం దీన్ని కొన్ని చేయాలి. ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ చేయాలి అంటే అది కుదరదు, మనం కొన్ని చూసుకోవాలి. ప్రతిదీ పోలీసు చేయాలి, కుదరదు, మనం చేసుకోవాలి. ప్రతిదీ తల్లిదండ్రులు చూసుకోవాలి, అవదు. ఎక్కడి దాకా వస్తారండి వాళ్ళు? స్కూల్ వరకు వస్తారు, కాలేజ్ తర్వాత వాళ్ళు రాలేరు కదా. సో మహిళలు మనమే తయారవ్వాలంటే భయపడిపోయి ఇంట్లో కూర్చోకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ప్రపంచంలో ఎక్కడైనా జాబ్ రావచ్చు, మరి వెళ్ళాలి. అయ్యో నేను అక్కడ రాలేను, అక్కడ ఏం జరుగుతుందో అని భయపడితే ఎట్లా? అలాగే స్కూల్లో, కాలేజీలో, బయట. సో నా అడ్వైజ్ ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. ఇప్పుడు లక్ష్మి లాంటి వాళ్ళు ఉన్నారు, మంచి లేడీస్ టీచింగ్ ఉన్నారు, ఆవిడ దగ్గర నేర్చుకోండి, కరాటే నేర్చుకోండి. మీకే తెలుస్తుంది ఆ ఒక ధైర్యం, ఒక ఆత్మ ధైర్యం ఎలా వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ దీంట్లో ఏది అంటే చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే నేర్చుకుంటే మన ఫెమినిటీ పోతుందా అని అనుకుంటారు. ఫారిన్ వీడియోస్ చూడండి, మహిళలు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫెమినిటీ ఏమీ తగ్గల, కానీ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా ఫైట్ చేస్తున్నారు. లోకల్లో చాలా డెమాన్స్ట్రేషన్స్ జరుగుతాయి, మహిళలు వస్తారు, వెళ్ళి చూడండి వాళ్ళు ఎలా ఉన్నారని, వెళ్ళి అడగండి వాడిని, ఎవరిని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మీకు మీ ఫెమినిటీ పోయిందా అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారో అడ్వైస్ తీసుకోండి, ఇష్టం ఉంటేనండి, లేకపోతే మీరు సఫర్ అవ్వాలి. ఇదే నేను చెప్పగలను. సార్, ఈ రోజు అంటే మన లక్ష్మి గారి కార్యక్రమం అని లక్ష్మి గారి గురించి, మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నాకు ఎందుకు మగవాళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడాలనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఏమనాలి, ట్రెండ్ మారిందనాలా, లేదంటే లోకం మారిందో, సమాజం మారిందో తెలీదు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి భయపడే పరిస్థితి వచ్చేసింది. ఈ మధ్యనైతే మీరు చూసుంటారు, భర్తల్ని భార్యలు చంపేయడాలు, అలా తోసేయడాలు, మేఘాలయాలో కానీ చాలా ఇన్సిడెంట్స్. సో మగవారికి ఏం చెప్తారంటారు సార్? ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనమేమో ఒక మూల ఆడవాళ్ళ కోసం పాటుపడుతున్నాం, మహిళలకి ఇబ్బంది లేకుండా చూడాలి అని. కానీ ఇప్పుడు ఆడవాళ్లే విలన్స్ అయిపోతున్నారు, కొంతమంది మాత్రమే. వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు టైం మారింది, ప్రపంచం మారింది, మైండ్ సెట్ మారింది, అన్ని మారిందండి. అన్ని మారినప్పుడు మనం కూడా ఏంటంటే దాన్ని బట్టి మారాలి.
ఒకప్పుడు ఏంటంటే పెళ్ళి అన్నప్పుడు క్వాలిఫికేషన్, అబ్బాయి క్వాలిఫికేషన్, అబ్బాయి ఏ ఊరు, ఎంత సంపాదిస్తున్నారు, అది అలా మహిళలు కూడా ఆవిడకి ఎంత ఆస్తి ఉంది, ఆవిడకి ఎంత అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవన్నీ చూసేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే రెండు సమానంగా అయిపోయిందండి. అప్పుడు ఏంటంటే మహిళలు ఏంటంటే భయపడిపోయారు, అబ్బాయి దొరుకుతాడా, అబ్బాయి ఒప్పుకుంటాడు లేదా. ఇప్పుడు అమ్మాయి కూడా ఏముంటుంది అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మొన్న కరోనా టైంలో నేను చూశాను, చాలా మంది ఫ్యామిలీస్లో పాపం యంగ్ కపుల్స్ భర్త చనిపోయాడండి కరోనా వల్ల. చనిపోతే అమ్మాయి రోడ్డుకు వచ్చేసింది. ఎందుకు రోడ్డుకు వచ్చేసింది అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ అల్లుడు గారికి అన్ని ఇవ్వాలని చెప్పేసి ఉన్న ఆస్తి అదంతా చేసి అల్లుడు గారికి ఇచ్చారు. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత ఫాదర్ మదర్ పోయారు, ఈ అమ్మాయి ఒకతే. అంటే కొన్ని ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. డబ్బు మొత్తం ఆడు తీసుకెళ్ళి ఏం చేశాడు, ఒక బిజినెస్ లో పెట్టాడండి. ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ బిజినెస్ పోయిందండి. ఆ బిజినెస్ ఫెయిలియర్ అయ్యేసరికి ఆడి దగ్గర డబ్బులు లేదు. ఇంకా ఈ అమ్మాయికి క్వాలిఫికేషన్ లేదు, వాడి పేరు క్వాలిఫికేషన్ లేదు. ఏదో కింద మీద పడి చిన్న చిన్న జాబ్స్ చేసుకొని అలా బ్రతికారు అనమాట. కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన తర్వాత అతనికి ఎఫెక్ట్ అయిపోయి చనిపోయాడు. అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు మీద పడిపోయి ఏం చేయాలో తెలియక అమ్మాయి ఆఖరికి ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగింది. సో అందుకే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే మనం బాగా ఆలోచించాలండి. అంటే అమ్మాయి కూడా ఆలోచించాలి, ఏదైనా ప్రమాదంలో జరిగితే ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఏంటి నాకైనా జరిగిందంటే మా పిల్లలకి ఏంటి, ఎవరు కూడా ఇండివిజువల్ ముందు అనుకోవాలి. సార్ లవ్ అఫైర్ల వల్ల కూడా ఈ చంపేయడాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అది ఏంటంటే మెచ్యూరిటీ. అంటే ఇలాంటివి నేర్చుకోవడం వల్ల, ఈ కరాటే కానీ మార్షల్ ఆర్ట్స్ ఇలాంటివి నేర్చుకోవడం వల్ల కొంచెం బాడీ కూడా రిలీఫ్ అయ్యి మైండ్ అంతా ఫ్రీగా ఉంటుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? మీరు ఆ సినిమా చూడండి, 8 వసంతాలు సినిమా చూడండి. అమ్మాయికి లవ్ ఫెయిలియర్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే అమ్మాయి వెళ్ళిపోయి ఏదో పైనుంచి దూకేస్తుంది, లేకపోతే ఏదో చచ్చిపోతుంది. కానీ ఆ సన్నివేశంలో అమ్మాయి డైలాగులు, జీవితాన్ని అమ్మాయి ఎలా ఎదుర్కొంటుంది, ఆ సిచ్యువేషన్ ఎలా టేకప్ చేస్తుంది, అతను ఏదో ఆఫర్ చేసినప్పుడు కూడా అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడతా అని చెప్పి, ఆ మెసేజ్ చాలా స్ట్రాంగ్ మెసేజ్. అందుకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, ఆ సినిమా ప్రతి మహిళ చూడాలి, ప్రతి కాలేజ్ స్టూడెంట్ చూడాలి. లైఫ్ లో అందరికీ జరుగుతుంది నేను చెప్పట్లా, లవ్వే కాదు, వేరే ఏదైనా ఒక డిసప్పాయింట్మెంట్ బిజినెస్ లో జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆ టైంలో బలం ఇచ్చింది అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ అండి. మార్షల్ ఆర్ట్ అంటే ధైర్యం, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ తో ఆ అమ్మాయి డైలాగ్ చెప్తుంది, అమ్మాయి ఫేస్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే అట్లానే లైఫ్ ని తీసుకోవాలి. కానీ చనిపోవడం, ఈ ఆత్మహత్య చేసుకోవడం, డ్రగ్స్ అవి చూసుకుంటే ప్రాబ్లం ఎక్కడ పోతుందండి? ప్రాబ్లం అక్కడే ఉంటుంది, ప్రాబ్లం ఎక్కడికి పోదు. సో ఆ విధంగా లైఫ్ ని మనం తీసుకెళ్ళాలి. లైఫ్ అందరికి, కొందరికి టీనేజ్ లో సక్సెస్ అండి, కొందరికి మిడిల్ ఏజ్ లో సక్సెస్, కొందరికి ఓల్డ్ ఏజ్ లో సక్సెస్. మధ్యలో చాలా అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో, ఆ ఎత్తు పల్లాలు అవి ఉంటాయి, ఇంకా దాటుకొని పోవాల్సింది. ఎవరి లైఫ్ అనేది నేను లైఫ్ లో నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకేం జరగలేదు అంటే అది అబద్ధం. సరే, డిసప్పాయింట్మెంట్, ఎత్తు పల్లాలు ఇవన్నీ అన్నారు కాబట్టి మీ గురించి అయితే నేను తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది హీరో అవ్వడానికి కష్టాలు పడతారు, హీరో అయిన తర్వాత మీరు చాలా కష్టాలు పడ్డారు. సో అంటే ఎన్ని వచ్చినా సరే మీరు అలానే నిలబడ్డారు. కానీ మీకు ఈ మార్షల్ ఆర్ట్స్ని కంటిన్యూ చేయాలి అంటే, ఒక హీరోగా మంచి పేరుంది, హ్యాపీగా యాక్ట్ చేసుకొని కూర్చోవచ్చు అని ఫీలింగ్ లేకుండా ఈ మార్షల్ ఆర్ట్స్ వైపు ఇంకా ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటారు? అసలు ఫస్ట్ మీకు ఇంటి మీద ఇటువైపు రావడానికి కారణం ఏంటి? చూడండి, నేను పైకి వచ్చింది మార్షల్ ఆర్ట్స్ వల్ల అండి. అంటే కరాటే కదండి, కరాటే, జూడో. చెన్నైలో అందరికీ తెలుసు నా గురించి, ఇక్కడ వాళ్ళకి తెలియదు. కానీ చెన్నైలో ఇప్పుడు ఉన్న సోకాల్డ్ గ్రాండ్ మాస్టర్స్ అందరూ మా బ్యాచ్ మేట్సే ఇప్పుడు ఉన్నవాళ్ళు. సో నేను క్లాసులు ఎలా నేను నేర్చుకున్నాను, ఎలా వాళ్ళకి నేర్పించాను, ఎలా నేను మాస్టర్ అయ్యాను, ఎలా సినిమా ఫీల్డ్కి వచ్చాను. సినిమా ఫీల్డ్ నా క్వాలిఫికేషన్ మార్షల్ ఆర్ట్. సినిమా ఫీల్డ్లో ఏమి తెలియనివాడు ఒక ఎడారిలో పడేస్తే అన్నీ నేర్చుకొని ఓపికతో నేను నేర్చుకున్నట్టే మార్షల్ ఆర్ట్ వల్ల. ఫెయిలియర్స్ వచ్చింది, ఎలా తట్టుకున్నాను? మార్షల్ ఆర్ట్ వల్ల. ఒకటి సాధించాలి, ఎలా సాధించాలి, అవతల వాటిని దెబ్బ తగ్గకుండా మనం ఎట్లా సాధించాలి, మార్షల్ ఆర్ట్స్. సో నాకు మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పించి ఈరోజు నేను ఈ స్థాయికి ఉన్నానంటే నేను మార్షల్ ఆర్ట్ వాళ్ళండి. సో నాకేంటంటే ఇదే మార్షల్ ఆర్ట్ థియరీ అందరికీ చెప్పాలి, అందరి జీవితంలో రావాలి. ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్కటి చేస్తారు, కొందరు పాలిటిక్స్కి వెళ్తారు, కొందరు బిజినెస్కి వెళ్తారు, రకరకాలుగా వెళ్తారు. నేను దీంట్లో ఉన్నాను. సో దీంట్లో నాకేంటంటే ఎటువంటి ఫ్యామిలీ, చాలా మంది ఏమంటారంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, క్యాస్ట్ ఫీలింగ్ అన్నీ అంటారు. నాకు ఏది లేదుగా, ఏమి లేకుండా మరి నేను ఈ స్థాయి ఎదిగాను కదా. సో దానికి ఏంటంటే ఒక మార్గదర్శిగా ఉండాలి, మనం ఒక మార్గం చూపించాలి అని నేను ఏంటంటే మార్షల్ ఆర్ట్ని
ఒక ఐడియా ఇచ్చి మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే మీకు ఆ ధైర్యం, బలం మహిళలకు ముఖ్యంగా వస్తుంది. నేర్చుకోండి. ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్లీ ఫిట్ ఉంటామండి. మనకి ఆరోగ్యం పాడైపోతే మన ఏంటో కళలు ఏమనుకుని ఏం ప్రయోజనం ఉంది. అందుకే మార్షల్ ఆర్ట్ నేర్చుకోమని చెప్పి నేను ప్రచారం చేసుకుని తిరుగుతున్నాను. సార్ ఇప్పటికే చాలా టైం ఇచ్చారు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న, మీరు ఈ మధ్యన అయితే సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉంటున్నారు. సో మా సుమన్ గారు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి చెప్పండి సార్. రేపు పాలిటిక్స్లో సుమన్ గారిని చూస్తున్నావా? పాలిటిక్స్లో ఎంటర్ అవడానికి నేను సోషల్ యాక్టివిటీస్ ఏం కాదండి. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్కి ముందు కూడా నేను సోషల్ యాక్టివిటీస్లో అంటే బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంప్స్, తర్వాత పిల్లలకి స్కూల్లో నోట్బుక్స్, మా ఫ్యాన్స్ అందరూ ఎక్కడెక్కడికి వెళ్తే వాళ్ళు మనకు పిలుస్తుంటారు, వెళ్తుంటారు. అక్కడ కూడా చదువు ఎంత ఇంపార్టెంట్. చదువు లేకుండా మనం లేదు. పవర్ అంటారు ఈరోజు, మాకు పవర్ కావాలంటారు. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది. మీ చదువు ఉంటే ఆటోమేటిక్గా మీరు పవర్ఫుల్ అవుతారు. చదువు లేకపోతే మీరు పవర్ఫుల్ అవ్వలేరు. సో చదువు గురించి, తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులను ఎట్లా మనం గౌరవించాలి, వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారు, వాళ్ళని మర్చిపోకుండా లాస్ట్ దాకా వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు తిట్టినా కొట్టినా తల్లిదండ్రులు కదా. ఫ్రెండ్స్తో గొడవ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో తిట్లు తింటాం, ఫ్రెండ్స్తో కొట్టుకుంటున్నాం. వాళ్ళంతా చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయకూడదు? సో వాళ్ళు మీరు దేవతగా మీరు అనుకోండి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి. గురువులను మర్చిపోవద్దు, ఎవరైతే మీకు పాట నేర్పించారో, ఎడ్యుకేషన్ నేర్పించారో. ఈ విధంగా నేనంటే సోషల్ అవేర్నెస్ నేను అందరికీ నేను పంపుతుంటాను. అండ్ ఎలక్షన్ కోసం కాదండి, టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. నేను టైంను బాగా నమ్ముతాను. టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు కలిసి ఉన్నప్పుడు పార్టీలో పనిచేశారు, టీడీపీ, బీజేపీ. తర్వాత అది వాళ్ళు విడిపోయారు, పార్టీ కూడా ఓడిపోయింది. నేను బయటకు వచ్చాను. దాని తర్వాత నేను ఎక్కడ ఏ పార్టీలో ఏం లేదు. తెలంగాణ టైంలో నేను టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేయడం వాస్తవం. తెలంగాణ రావాలి అంటే ఆంధ్ర డెవలప్ అవ్వాలి, తెలంగాణ రావాలని చెప్పి నేను చేయడం జరిగింది. అంతే తప్ప యాక్టివ్ పాలిటిక్స్లో అంటే ఒక లీడర్గా లేకపోతే ఎమ్మెల్యేగా, ఎంపీగా అవన్నీ నాకు లేవు. నాకు ఎందుకంటే నాకు సినిమా ఫీల్డే నాకు నా ప్యాషన్, సినిమా ఫీల్డే నాకు ఇంట్రెస్ట్. సినిమా ఫీల్డ్లో ఆ కళామా తల్లి వల్ల ఈరోజు భారతదేశంలో 11 భాషల్లో నేను యాక్ట్ చేస్తున్నాను. నాకు చాలా గొప్ప విషయం. ఇంకా కొన్ని భాషలు వస్తే అవి కూడా నేను చేస్తాను. ఒక ఇంగ్లీష్ పిక్చర్లో యాక్ట్ చేశాను. నా రికార్డు నాకు ఉందండి. నా రికార్డు నేను సంపాదించుకున్నాను, నాకు ఎవరు ఇవ్వలా. ఈ రికార్డు సంపాదించుకోవడానికి నేను కష్టపడ్డాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు తమిళ్లో హీరోగా, 25 సినిమాలు కన్నడలో హీరోగా, మొత్తం 800 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక సత్యనారాయణ స్వామి, ఇవన్నీ నేను కష్టపడి నేను సంపాదించుకున్నాను. నా రికార్డు నాదే. ఇది ఎవరి దగ్గర నేను దొంగిలించలేదు, నాకు ఎవరు ఫ్రీగా ఇవ్వలా. కాబట్టి చాలు, భగవంతుడు నాకు ఇచ్చాడు, అనుకున్నగానే ఎక్కువగా ఇచ్చాడు. నేను చాలా హ్యాపీ. ఇస్తే హ్యాపీ, లేదా దీన్నే మెయింటైన్ చేసుకొని ఈ అభిమానం, ఈ గౌరవం మెయింటైన్ చేస్తూ నా దర్శకులు, నిర్మాత, అభిమానులు వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ నాకు ఈ స్థాయి ఇచ్చినందుకు వాళ్ళందరికీ భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంత చాలనుకున్నా సరే మీ రికార్డ్ అయితే ఇంకా మరింత పెరుగుతుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే మీ అభిమానులు కూడా నమ్ముతున్నారు. సో మీ రికార్డ్ అంటే మీరు అన్నట్టు టైం అయితే ఎప్పుడో వస్తుంది. ఎవరికైనా టైం అండి. ఓకే, మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.